ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జయనామ సంవత్సరం పుష్యమాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు. ఈరోజు పుష్యశుద్ధ పంచమి. ఉద్యోగ ప్రయత్నాలకి పనికి వస్తుంది, అలాగే వ్యాపార నిర్ణయాలకు కూడా సహకరిస్తుంది. వారం భృగువారం లేదా శుక్రవారం. ఈరోజు నూతన వస్త్రధారణ, నూతన వస్తు కొనుగోళ్లు వంటివి శోభని కలిగిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. అలాగే ఈ శుక్రవారం నాడు చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు శుక్రుడి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని పోగొట్టి సంతోషాన్ని కలిగిస్తాయి. ఈరోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం. ఈ ధనిష్ట నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడు యొక్క స్థితి ఉచ్చస్థితి, మకర క్షేత్ర స్థితి కాబట్టి అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభుడైనప్పుడు ఇది చక్కటి యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే శని కుజుల యొక్క పరివర్తన ఇది చక్కటి భూ సంపదని కలిగిస్తుంది. అలాగే బృహస్పతి కుజుల యొక్క ఉచ్చస్థితి, పరస్పర వీక్షణ స్థితి కూడా ఇది కూడా అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభులైనప్పుడు చక్కటి యోగాన్ని కలిగిస్తుంది. ఇక 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా చేకూరుతుంది. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లను సవరించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ప్రారంభించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అవకతవకలు ఉన్నప్పటికీ కూడా నెగ్గుకు రాగలుగుతారు. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలు బాగానే కలిసి వస్తాయి. ఆరోగ్యంలో ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది, ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అవకతవకలు దూరమవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక అనుకూల మార్పులు ఆకస్మికంగా చేకూరుతాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. నూతన కార్యక్రమాలు వ్యాపారీత్యా చేపట్టగలుగుతారు. విద్యా ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది, సాహస నిర్ణయాల ద్వారా విజయాలను దగ్గర చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాకాళి. ఈరోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది, తద్వారా విజయాలు దగ్గరవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత మాత్రం తగ్గుతుంది. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. వ్యాపార దక్షత కలిగి ఉంటారు. నూతన ఒప్పందాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు దక్షిణామూర్తి స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వివేకవంతమైనటువంటి నిర్ణయాలు, తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులు విజృంభిస్తారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అసంతృప్తి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. నూతన కార్యక్రమాల్లో ఆటంకాలని చవిచూస్తారు. ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. గృహ విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్య ప్రతికూలత కొనసాగుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రమాదాలని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రమాదకర పరిస్థితులు దూరమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు మాత్రం ఈరోజు మీకు లాభిస్తాయి.
ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. వ్యాపార దక్షతకై చేపట్టేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. వ్యాపార విస్తరణలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ సంబంధిత లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక ప్రయోజనాల్ని వేగవంతంగా సాధించగలుగుతారు. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సిద్ధిస్తాయి. నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. వ్యాపార విస్తరణకై చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. కుటుంబ సఖ్యత ఏర్పడుతుంది. ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రశాంత పరిస్థితులు విజయాలు సిద్ధిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయాన్ని పెంపొందింప చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో ఆటంకాలను చవిచూస్తారు. శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోలేకపోతారు. ఆదాయం విషయంలో జాగ్రత్తలు వహించాలి. వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి సంఘటనలు అన్ని రంగాల వరకు తోడవుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు ప్రబలమవుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు వహించాలి. క్రమశిక్షణ లోపిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాల్ని కలిగిస్తుంది. ప్రశాంతతని పెంచుతుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అతి ప్రతికూలత తగ్గుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల ద్వారా ఇతరుల్ని ఆకట్టుకోగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. అదృష్ట సంఘటనల్ని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. శుభ సంఘటనలు ఉద్యోగరీత్యా కూడా చోటు చేసుకుంటాయి. ఆనందకర వాతావరణం అన్ని రంగాల వరకు దగ్గరవుతుంది. ప్రోత్సాహంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. స్త్రీలు శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విఘ్నాలు దూరమవుతాయి. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత దూరమవుతుంది. నూతన కార్యాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. సంగీత సాహిత్యం వంటి విద్యల్లో విలువైనటువంటి విజయాలు పొందగలుగుతారు. నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. అనుకూల వాతావరణం ఉద్యోగరీత్యా చేకూరుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు గృహరీత్యా పొందగలుగుతారు. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తిలో కూడా ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అవమానకర సంఘటనలు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వేగవంతమైన విజయాలు ఆర్థికంగా చేకూరుతాయి. సంతోష వార్తలు వింటారు. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఉద్యోగరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన బాధ్యతలు వ్యాపారరీత్యా చేపట్టగలుగుతారు. సంతృప్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ గృహరీత్యా కొనసాగుతుంది. క్లిష్టమైనటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు కూడా చేకూరుతాయి. ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. శుభవార్తలు వింటారు.
ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. వేగవంతమైనటువంటి విజయాల్ని ఆహ్వానించగలుగుతారు. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. శుభవార్తలు వింటారు. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ గృహరీత్యా కొనసాగుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఉద్యోగరీత్యా ఏర్పడుతుంది. పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. కళారంగం వారికి అవకాశాలు దగ్గరవుతాయి. నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ ఆనందకర వాతావరణం కొనసాగుతుంది. గృహరీత్యా సంతోష సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార దక్షత కలిగి ఉంటారు. కుటుంబ సఖ్యత ఏర్పడుతుంది. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. విదేశీ వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వ్యాపారరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేకూరుతాయి. విద్యాబలం వెన్నంటి ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సంతోష సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక వ్యవహారాలు లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేద అంశంలో అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద పరిష్కార మార్గాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన జుట్టు నెరిసిపోయే సమస్యకి ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం. జుట్టు మామూలుగా ఏంటంటే మన వెంట్రుకలు అవి కూడా ఒక వయసు దాటిన తర్వాత అవి తెల్లబడ్డం, అంటే నల్లగా ఉండేటువంటి వెంట్రుకలు తెల్లగా అవడం అనేటువంటిది సహజంగా జరగాలి. అయితే మనకి ఈ రోజుల్లో చాలా చిన్న వయసులో అంటే 15-16 సంవత్సరాల వయసు నుంచే జుట్టు తెల్లబడిపోవడం అనేటువంటిది ఒక సమస్యగా కనిపిస్తోంది. ఇలాగ ఈ సమస్య రావడానికి ఏంటంటే రకరకాల కారణాలలో ఒకటి వంశపారంపర్యంగా ఉండేటువంటి లక్షణం అన్నమాట. అంటే మన పై తరం వాళ్ళకి తొందరగా జుట్టు నెరిసిపోయినట్టయితే కనుక తర్వాత తరం వాళ్ళకు కూడా అలాంటి లక్షణాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే మానసిక ఒత్తిడి కూడా ఈ సమస్యకు కారణం అవుతోంది. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల మన కణాల లోపల ఉండేటువంటి డిఎన్ఏలలో కొన్ని మార్పులు వచ్చి జుట్టు తొందరగా నెరిసిపోవడం అనేటువంటి సమస్య తొందరగా వచ్చేస్తోంది. ఆ తర్వాత ఇంకొకటి, తీసుకునేటువంటి ఆహారంలో కూడా రసాయనిక పదార్థాలు చేర్చి నిల్వ ఉంచేటువంటి ఆహార పదార్థాలు తినడం అనేటువంటి అలవాటు ఎక్కువగా ఉండటం వల్ల కూడా తొందరగా ఈ తల వెంట్రుకలు నెరిసిపోవడం అనేటువంటి సమస్య వస్తుంది. ఇటువంటి సమస్య ఉన్నప్పుడు దాన్ని అదుపులో పెట్టుకోవడానికి కొన్ని ఆయుర్వేద మూలికలు మనకి తోడ్పడతాయి. అందులో మనం మొట్టమొదటిగా తీసుకోవాల్సినటువంటిది ఏంటంటే లోహ చూర్ణం. లోహ చూర్ణం కానీ లోహ భస్మం కానీ వాడుకోవచ్చు. భస్మం అయితే మామూలుగా మనం కడుపులోకి తీసుకునేటప్పుడు వాడుకుంటాం. లోహ చూర్ణం అంత పెద్దగా ప్రాసెస్ అది చేయకుండా కేవలం పైపూతలకి వాడుకునేందుకు బాగా పనికొస్తుంది అనమాట. రెండింట్లో ఏ రూపంలో అయినా సరే ఔషధంలో వాడుకోవచ్చు. ఈ లోహ భస్మాన్ని కానీ చూర్ణాన్ని కానీ ఒక 10 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. దీనికి ఏంటంటే జుట్టుకు ఒక పోషణనిచ్చేటువంటి గుణం, జుట్టుకు ఒక చక్కటి రంగునిచ్చేటువంటి గుణం కూడా లోహ భస్మానికి బాగా ఉంటుంది. లోహ భస్మాన్ని ఒక 10 గ్రాముల పరిమాణంలో తీసి విడిగా పెట్టించుకోండి. ఆ తర్వాత మనకు కావాల్సినటువంటిది ఏంటంటే త్రిఫలాలు. త్రిఫలాలు అంటే ఉసిరికాయ, కరక్కాయ, తానికాయ. ఉసిరికాయ, కరక్కాయ, తానికాయ ఈ మూడింటిని సమానంగా కలిపినప్పుడు దాన్ని త్రిఫలాలు అంటాం. ఈ 3 మూలికలకి కూడా జుట్టుకి చక్కటి రంగునిచ్చేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. కరక్కాయకి చక్కటి రంగునిచ్చేటువంటి గుణం ఉంది, ఉసిరికి కూడా రంగునిచ్చేటువంటి గుణం ఉంది, తానికాయ కూడా రంగునిచ్చేటువంటి గుణం ఉంది. ఈ 3 కూడా ఏంటంటే ఒక రంగు జుట్టుకు వచ్చిన తర్వాత దాన్ని ఫిక్సింగ్ అంటాం. అంటే ఆ రంగు అలా ఉండడానికి కూడా అందులో ఉండేటువంటి కొన్ని పదార్థాలు తోడ్పడుతూ ఉంటాయి. ఈ త్రిఫలాలు 3ంటిని చూర్ణాల్లాగా చేసుకుని సమభాగంగా కలిపి ఆ చూర్ణాల మిశ్రమాన్ని ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి.
మహాత్ముల తపశ్శక్తిని తక్కువగా అంచనా వేయకూడదు. అందుకే మనుష్య జన్మలో ప్రయత్నపూర్వకంగా చెయ్యవలసిన పని ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో, ప్రయత్నపూర్వకంగా వెళ్ళి మహాతపస్సులైన వారు తిరిగాడిన ప్రదేశంలో కొంతసేపు కూర్చుని లేచి రావాలి. అది భగవంతుణ్ణి చేరడానికి ప్రతిబంధకంగా ఉండే పాపాన్ని విరవగలిగిన శక్తిని పొంది ఉంటుంది. కనుక పార్వతీదేవి తపస్సు చేసిన ప్రదేశం అంత యోగ్యమైన ప్రదేశం. అమ్మ అక్కడ ఆవిడ శివుణ్ణి భర్తగా పొందింది, నువ్వు అక్కడే తపస్సు చేసి విష్ణువుని భర్తగా పొందు. ఇప్పుడు తల్లి వేదవతి అక్కడికి వెళ్ళి తపస్సు ప్రారంభం చేసింది. ఆవిడ తపస్సు ఎందుంది, రావణుడు లౌకికమునందుంటాడు. రావణుడు తపస్సు చేస్తాడు, ఆవిడ తపస్సు చేస్తుంది. ఇద్దరికీ తేడా ఉంటుంది తపస్సులో. ఈ ఇద్దరి తపస్సులో తేడా ఏమిటో యుద్ధకాండలో మండోదరి చెప్తుంది. ఒకరి తపస్సు త్రాచుపావుని కాలు కింద పెట్టుకోవడం లాంటి తపస్సు. ఒకడు ఏదో త్రాచుపాం కనబడింది, కంగారు పడి ఏరి గంతులేస్తే దాని పడగ మీద కాలేశాడు. ఇప్పుడు కాలు కింద త్రాచుపా ఉంది, కాలు కింద త్రాచుపా ఉంది కాబట్టి అది కరవలేదు, దాని తల ఆయన కాలు కింద ఉంది, అది గింజుకుంటోంది. అతను హాయిగా నిలబడి ఇక నాకు భయం లేదు, త్రాచుపాం పడగ నా కాలు కింద ఉంది కాబట్టి అది నన్ను కరవదు అని అలా నిలబడి ఎవరితోనో మాట్లాడుతూ కాలక్షేపం చేస్తాడా? హడిలిపోతుంటాడు కాలు కింద పావుంది. ఎప్పుడు కాలు తీసేద్దామా అని కంగారు పడి వెనక నుంచి తోక కదిపి తనకి తగులుతున్నంత మాత్రం చేత కాలిచ్చేస్తాడు. అది కరవను కలుస్తుంది, లేకపోతే పక్కకి వెళ్ళిపోతుంది. ఇంద్రియాల్ని ఒక తాత్కాలిక ప్రయోజనం కోసమని తొక్కి పట్టి ఈశ్వరుడి గురించి నిలబడిన వాడి రాజసికమైన తపస్సు అలా ఉంటుంది. అందుకే రాక్షసుల యొక్క తపస్సు పావుని తొక్కి పెట్టడం లాంటిది, రాజసికము, కోరిక కోసం చేస్తారు. సాత్విక తపస్సు అలా కాదు. సాత్విక తపస్సు యందు ఈశ్వరుణ్ణి వశం చేసుకోవడానికి జగత్తుతో విడిపోతారు. నేనన్న మాట మీరు ఎంత పట్టుకున్నారు అన్న విషయంలో నాకు అవగాహన లేదు. మనస్సుతో జగత్తు నుండి విడిపోతారు అన్న మాటకు అర్థం యోగతారావళిలో శంకర భగవత్పాదులు చెప్తారు. శ్రీశైల శృంగ కుహరేషు కదోపలప్స్యే గాత్రం యదా మమలతా పరివేశయంతి కర్ణే యదాహ విరచయంతి ఖగాశ్చ నీడాస్ అంటారు. కూర్చుని ఇలా జపం చేస్తూ ధ్యానంలో తపస్సులో ఉండిపోతే మొట్టమొదట ఎవరు నమ్ముతుందో తెలుసా? ఇతను జగత్తుతో తెగిపోయాడని తీగ నమ్ముతుంది. అందుకే పైకి ఇలా కదులుతూ శరీరాన్ని కదపకుండా అలాగే కూర్చున్నా ఓ చిక్కుడు తీగ ఇలా వచ్చి వీడి చిటికిని వెళ్ళి చుట్టుకోదు, వీడి లేచిపోతాడు రోయని పక్కకెళ్ళి బెడ్డ ముక్కనో పుల్ల ముక్కనో చుట్టుకుంటుంది. తీగ నమ్ముతుంది వీడిక కదలడురా, వీడు జగత్తుతో తెగిపోయాడు, సంబంధం పోయింది, వీడు ఈశ్వరుడితో తాదాత్మ్యత చెంది స్థిరపడ్డాడని చుట్టుకుంటుంది ఒంటిని. అలా తీగలన్నీ ఒంటికి చుట్టుకుంటే పక్షి నమ్ముతుంది వీడు కదలడని. నమ్మి పుల్లలు తెచ్చి చెవిలో పెడుతుంది. చెవిలో పుల్ల పెడితే ఎంత నిద్రలో ఉన్నవాడు లేస్తాడు. అంత తపస్సులో ఉన్నవాడి చెవిలో పుల్లలు పెట్టి గూళ్ళు కట్టేస్తాయి, కట్టి పిల్లల్ని పెట్టి పొదిగి అరుస్తాయి, అయినా ఆయన లేవడం. అది భగవంతుని యందు ధ్యానము నిలబడిపోయి ఉండిపోయినవాడు అని గుర్తు. అలా ఉంటుందా అండి అంటారేమో మీరు. ఎందరో ఉన్నారు పెద్దలు, సదాశివ బ్రహ్మేంద్రులని మొన్నటి వారు కావేరీ నది వరదల్లో కొట్టుకుపోయి ఇసుకలో కూరుకుపోయారు. తర్వాత వరద తగ్గిపోయిన తర్వాత ఇసుక పైకెత్తడానికి పారతో కొడితే తలకి తగిలి నెత్తురు పైకి చిమ్మితే పైకెత్తారు. ఎత్తితే అప్పటికీ సమాధిలో ఆయన అలాగే ఉన్నారు. తర్వాత బహిర్ముఖులయ్యారు. ఎందరో మహాత్ములు, భగవాన్ రమణులు లేరు, కావ్యకంఠ గణపతి ముని లేరు, ఎందరో ఉన్నారు. మనకి రాదు కాబట్టి అలాంటి ఉండవని అనకూడదు. నాకు రాదు అంటే సత్యాన్ని అంగీకరించడం అవుతుంది. అలా సాత్వికమైన తపస్సు యందు ఈశ్వరుణ్ణి పొందడం ఒకటే లక్ష్యంగా ఉంటుంది తప్ప అన్యమైన కోరికలు ఉండవు. ఆ తల్లి అలా తపస్సు చేస్తోంది. రజోగుణ సంపర్కం ఉన్నవాడు రావణుడు. ఆయనకేం కనపడుతుందంటే తపస్సు కనపడదు, తపస్సు చేత జీర్ణమైన శరీరము కనపడదు, ఆమెలో ఉన్నటువంటి తేజస్సు కనపడదు, ఆడదానిలోని అమ్మతనం కనపడదు, అమ్మలో కూడా ఆడదనం కనపడుతుంది. అంతకన్నా ఎక్కువ చెప్పడం నాకు ఇష్టం ఉండదు. అంతటి నీచమైన మనస్సు అనడానికి అర్థం అది. హనుమ అంటే ఆడతనమునందు అమ్మతనం చూసేవాడు, రావణుడు అంటే అమ్మతనంలో కూడా ఆడతనం చూసేవాడు. కాబట్టి ఇప్పుడు ఆయనకు అదొక్కటే వచ్చు కాబట్టి
నీవు చాలా అందగత్తెవన్నాడు, నిన్ను నేను పొందాలన్నాడు, ఆవిడ మీద పడబోయాడు. రావణ శరీరము తన శరీరానికి తగిలిందన్న కారణం చేత ఇక ఈ శరీరముతో ఉండనన్నాడు. ఈ శరీరమునకు కల్మషం కలిగింది. ఒక చిత్రమైన విషయం, ఆ దీక్ష అలా ఉంటుంది. నరుడ జ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన ఎన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి అంటుంది దాక్షాయిని. తిన్న అన్నం బల్లిపడింది అని తెలిస్తే కక్కినట్టు ఇక ఈ శరీరంతో ఉండను అంది. అలా ఆవిడంది, నీవు రజోగుణంతో కామంతో వచ్చి ఈ శరీరం మీద పడి దీన్ని ముట్టుకున్నావు కాబట్టి ఇది కళంకమైంది. ఈ శరీరంతో నేను ఇక విష్ణువుకి భార్యని కావడానికి తప్పించను, యోగ్యము కాదు, దీన్ని వదిలి కొత్త శరీరాన్ని పొందుతానని ఆమె దావాగ్ని యందు దూకింది. దూకుతూ ఆవిడ ఒక మాట అంది, ఏ ఆడదాన్ని చిన్న చూపు చూశావో, ఏ ఆడదాన్ని కామంతో చూశావో, ఈ రెండే నీ ఇంటికి వచ్చి నిన్ను నశింపచేయుగాక. నీవు కామంతో చూసిన ఆడది, నీ శరీరములోని కామము, ఈ రెండే నిన్ను కాల్చేస్తాయి, నీ లంకని కాలుస్తాయి, పుత్రమిత్ర కళత్రాదులతో నశిస్తావు ఈ భావానికి అని ఆమె అగ్ని యందు ప్రవేశించింది. దావానలం అరణ్యం కాలుతోంది, అందులో పడి శరీరం వదిలింది. ఆవిడ శరీరం విడిచిపెడుతుంటే అగ్నిహోత్రుడు చూశాడు, ఇంతటి మహాసాధ్వి, ఎవరి దృష్టికోణాన్ని బట్టి వాళ్ళ అభ్యున్నతి ఉంటుంది. ఆయన అన్నాడు, ఇంతటి మహాసాధ్వి అగ్ని సంపర్కము చేత తప్తమై శుద్ధి పొందింది, ఇప్పుడు ఈమెని నా ఇంట ఉంచుకుంటానని ఆయన తీసుకెళ్ళి తన భార్య అయిన స్వాహాదేవికిచ్చి, ఈమెని మన కుమార్తెగా ఉంచు, ఈమె వలన దేవకార్యం ఒకటి జరగబోతోంది అన్నాడు. ఆవిడ స్వాహాదేవి దగ్గర ఉంది, చక్కగా ఏదో ఆవిడ అనుష్ఠానం, ఆవిడ వ్యవహారం ఆవిడికి నడుస్తోంది. అగ్నిహోత్రుని వలన ఏదో దేవకార్యం జరగవలసినటువంటి సమయం ఆసన్నం కావాలి లోకంలో. ఈలోగా రామావతారం వచ్చింది. శ్రీరామావతారంలో సీతాపహరణము జరగవలసినటువంటి సమయం ఆవిర్భావమైంది. సీతమ్మ తల్లి అయోనిజయే, వేదవతి అయోనిజయే, సీతమ్మ తల్లి త్రిపుర సుందరియే, వేదవతి త్రిపుర సుందరియే. సీతమ్మ తల్లి పరమేశ్వరుని యొక్క శక్తియే, వేదవతి పరమేశ్వరుని శక్తియే. తత్వతః వేదవతికి సీతమ్మకి తేడా లేదు. కానీ పేర్ల చేత చూసినప్పుడు మాత్రం అనేకంగా కనపడతాయి. సభాభ్య సభాపతిభ్యశ్చ మో నమో నమో అని రుద్రం చెప్తే, సభ ఇంతమంది ఉన్నట్టు, సభాపతి ఒకడున్నట్టు తేడాగా ఉన్నా అన్నీ కలిపి ఒక్క శివుడైనట్టు. వేదవతి సీత అని రెండు పేర్లతో పిలవబడిన తత్వతః అమ్మవారుగానే ఉంది. అందులో మీకేం అనుమానం ఉంటుందని నేను అనుకోవట్లేదు. కనుక సీతాపహరణం జరిగే సమయం ఆసన్నమై రావణాసురుడు రామచంద్రమూర్తి ఉన్నటువంటి పర్ణశాలలోకి ప్రవేశించాడు. రాముడు నిత్యాగ్నిహోత్రీకుడు. అగ్నికి ఒక గొప్ప లక్షణం, అసలు సనాతన ధర్మంలో అగ్ని ఆరాధనము చేయకుండా ఎవ్వరూ ఉండకూడదు. అసలు ధర్మపత్నిని ఎందుకు స్వీకరిస్తారంటే అగ్ని సంరక్షణ కొరకు స్వీకరిస్తారు. అందుకే ప్రధాన హోమం రాత్రి 1 గంటకి పెళ్ళైనా చేసేస్తారు. 1 గంట అయిందండి, తలంబ్రాలు అయ్యేటప్పటికీ రేపు ఉదయం చేద్దాంలేండి సూర్యోదయానికని ప్రధాన హోమాన్ని ఆపరం. ప్రధాన హోమం అర్ధరాత్రి అయినా సరే చేయించి శేషహోమాలు సూర్యోదయంలో చేయిస్తారు. ప్రధాన హోమం చేయించేటప్పుడు తండ్రి గారి అగ్నిహోత్రంలోంచి తీసుకొచ్చి కొడుకు వెలిగించుకుంటాడు. అక్కడ ప్రారంభం అగ్నికార్యం. అక్కడ మొదలైతే భార్య దేనికి అంటే ధర్మపత్ని, ఆమె తరించిపోవడానికి కారణం ఏమిటంటే యువతల వ్యక్తి చిటికిన వేలు పట్టుకొని, బ్రాహ్మణులే అనుకోకండి, చాతుర్వర్ణములు అగ్నిని ఆరాధించాలి. ఆమె అగ్ని రక్షణ చేస్తుంది. ప్రతిరోజు ఊక వేసి సమిధలు వేసి అగ్నిహోత్రాన్ని కాపాడుతుంటుంది, రగిలిస్తూ ఉంటుంది. అలా చేసిన కారణం చేత అగ్నికి ఒక లక్షణం ఉంటుంది. అందుకే పూర్ణాహుతి చేస్తే ఇప్పటికీ ప్రదక్షిణం చేస్తూ మంత్రం చెప్తాం, శ్రియమిచ్చేత్ హుతాశన. అగ్నిహోత్రుడే సమస్త ఐశ్వర్యములను ఇస్తాడు. ఆయన ప్రీతి చెందితే ఇవ్వలేనటువంటి ఐశ్వర్యం ఉండదు. అందుకే బ్రతికున్నంత కాలము అగ్నిహోత్రాన్ని ఆరాధిస్తారు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సీతమ్మ స్వరూపంలోనే రెండవ పేరుతో పిలువబడుతున్నటువంటి తత్వతః సీతాస్వరూపమే అయినటువంటి వేదవతిని తన మాయ చేత సీతాస్వరూపంగా తయారు చేశాడు. జుట్టు త్వరగా నెరిసిపోకుండా ఉండాలంటే మానసిక ప్రశాంతత చాలా చాలా అవసరమైనటువంటిది.
మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి రకరకాల మార్గాలను ఎంచుకుని ఒత్తిడిని తగ్గించుకుంటున్నట్టయితే తొందరగా మన వెంట్రుకలు నెరిసిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే రసాయనిక పదార్థాలతో తయారైనటువంటి తల నూనెలు కానీ లేకపోతే తలకి వాడేటువంటి షాంపూలు కానీ అలాంటివి వాడకుండా ఉండడం ద్వారా కూడా తొందరగా జుట్టు నెరిసిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. తీసుకునేటువంటి ఆహారంలో చక్కటి పోషక విలువలు ఉండేటువంటి ఆకుకూరలు, కాయగూరలు, మొలకెత్తినటువంటి విత్తనాలు, తర్వాత డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి కనుక ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్టయితే జుట్టు వెంట్రుకలకి చక్కటి పోషణ వచ్చి వెంట్రుకలు తొందరగా నెరిసిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మనం ఇందాక తయారు చేసుకున్నటువంటి ఔషధంలో 2 ద్రవ్యాలు చెప్పుకున్నాం కదా, అంటే ఒకటి త్రిఫలాలు, తర్వాత ఇంకొకటి లోహభస్మం. తర్వాత మనం ఇందులో వేసుకోవాల్సినటువంటిది మందార పువ్వులు. మందార పువ్వులకి జుట్టుకి చక్కటి టానిక్ లాగా ఉపయోగపడేటువంటి గుణం ఉంది. అలాగే జుట్టుకి నల్లటి రంగునిచ్చేటువంటి గుణం కూడా మందార పువ్వుకి బాగా ఉంటుంది. మందార పువ్వుల్ని ఎండబెట్టేసి చూర్ణంలాగా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా 50 గ్రాముల పరిమాణంలోనే తీసుకోవాలి. ఇంకా ఇందులో మనం ఆఖరిగా వేసుకోవాల్సినటువంటిది గుంటగలగర ఆకులు. గుంటగలగరికి సంస్కృతంలో పేరు భృంగరాజ. భృంగరాజ అంటే జుట్టుకి రాజు లాంటిది అని చెప్పి, అంటే తల వెంట్రుకలు చక్కగా రాజులాగా మంచి బాగా పెరగడానికి ఉపయోగపడే ఒక మూలిక భృంగరాజ అన్నమాట. ఈ గుంటగలగరికి జుట్టు రంగుని నెలిసిపోకుండా, అంటే జుట్టు రంగు తెల్లబడిపోకుండా ఉండేలాగా చేసేటువంటి గుణం కూడా చాలా బాగా ఉంటుంది. గుంటగలగర ఆకుల్ని తీసుకొచ్చి వాటిని కూడా నీడలో ఎండబెట్టి చూర్ణంలాగా చేసుకోండి. ఈ చూర్ణాన్ని కూడా 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు ఈ మూలికలు, లోహభస్మం అన్నింటినీ కలిపేసినటువంటి మిశ్రమాన్ని ఒక దానిలో పోసి ఉంచుకొని దీన్ని వాడుకోవడానికి ఏం చేయాలంటే ఈ చూర్ణాల మిశ్రమాన్ని తలకి సరిపోయినంత పరిమాణంలో తీసుకుని దాన్ని కొంచెం వేడి నీటిలో వేసి నానబెట్టుకోవాలి. నానబెట్టుకోవడానికి ఒక చిన్న ఇనప మూకుడిని వాడుకోవాలన్నమాట. ఇనుప మూకుట్లో కొద్దిగా ఈ నీళ్లును మనం పెట్టుకున్నటువంటి మూలికల మిశ్రమాన్ని కలిపి కాస్త 1 గంట సేపు మూకుట్లోనే నాననిచ్చి ఆ నానినటువంటి పేస్ట్ని తలంతా కూడా ఒక ప్యాక్ లాగా పెట్టుకోవాలి. ఈ ప్యాక్ లాగా పెట్టుకున్నాక ఒక 30-40 నిమిషాల పాటు తల మీద ఉండనిచ్చి తర్వాత గోరువెచ్చటి నీటితోటి స్నానం చేసేయాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు కనుక ఈ ప్యాక్ లాంటిది పెట్టుకుంటూ ఉన్నట్టయితే జుట్టు వెంట్రుకలు తొందరగా నెరిసిపోకుండా ఉండడానికి, నెరిసిన వెంట్రుకలు ఇంకా అదుపులోకి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. త్రిబుల్-X డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన పుట్టుమచ్చలు ఫలితాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. ఏ వ్యక్తికైనా హృదయం మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయి? హృదయం మీద పుట్టుమచ్చ ఉన్నవారెవరికైనా సరే ధనలాభం అనేక రీతులలో ఉంటుంది. ధనాన్ని అనేక రీతులలో సంపాదించటం ద్వారా వీళ్ళు పుణ్యకార్యాలు ఎక్కువగా చేస్తారు. దైవానికి సంబంధించినటువంటి కార్యక్రమాలలో తరచుగా పాల్గొంటూ ఉంటారు. వీళ్ళకి దయా, జాలి చాలా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల దాన ధర్మాలు చేయటం ద్వారా, ఎదుటి వాళ్ళకి సహాయం చేయటం ద్వారా సంఘంలో చక్కటి గౌరవ మర్యాదలను, కీర్తి ప్రతిష్టలను పెంపొందింపజేసుకుంటారు. హృదయం మీద పుట్టుమచ్చ ఉన్న వారెవరికైనా సరే వాహన సౌఖ్యం ఉండటానికి ఆస్కారం ఉందని పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది. అందువల్ల ఏ వ్యక్తికైనా సరే హృదయం మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే ధనాన్ని అనేక రీతులలో సంపాదించి ఎదుటి వారికి సహాయం చేస్తూ సంఘంలో కీర్తి ప్రతిష్టలను సంపాదింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అదేవిధంగా హృదయం పై భాగంలో కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే అటువంటి వ్యక్తులకి ధన సంపాదన కొద్దిగానే ఉంటుంది. అయినప్పటికీ అన్న వస్త్రాలకు ఎటువంటి లోటు లేకుండా నలుగురిలో ఉత్తముడు అని పిలిపించుకునే విధంగా జీవితంలో చక్కటి పురోభివృద్ధిని సాధిస్తారు. అలాగే ఏ వ్యక్తికైనా సరే కుడి వక్షస్థలం మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే అటువంటి వ్యక్తులకు మాటకారితనం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు చలాకీగా మాట్లాడుతూ, ఎదుటి వారిని ఆకర్షించే విధంగా మాట్లాడుతూ అందరినీ స్నేహితులుగా మార్చుకుంటూ ఉంటారు. గొప్ప గొప్ప వారితో స్నేహాలు చేయటం ద్వారా, గొప్ప గొప్ప వారితో పరిచయాలను పెంపొందింపజేసుకోవటం ద్వారా కుడి వక్షస్థలం మీద పుట్టుమచ్చ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జీవితంలో త్వరగా చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉందని పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది. అయితే కుడి వక్షస్థలం మీద పుట్టుమచ్చ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రయాణాలు చేసే సమయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్త వహించాలి.
ప్రయాణాలు చేసే సమయంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండటానికి దుర్గాదేవి స్వరూపమైన వెల్లుల్లి రెబ్బను దగ్గర ఉంచుకున్నట్లయితే చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. అదేవిధంగా ఏ వ్యక్తికైనా సరే ఎడమ వక్షస్థలం మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే అటువంటి వ్యక్తులకు ప్రపంచ జ్ఞానం చాలా ఎక్కువగా ఉంటుంది. లౌకిక వ్యవహారాలను ఆలోచించటంలో, లౌకిక వ్యవహారాలను నిర్వహించటంలో వీళ్ళే సిద్ధహస్తులు అని చెప్పుకోవటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంతటి ప్రపంచ జ్ఞానం కలిగి ఉన్నప్పటికీ ఎడమ వక్షస్థలం మీద పుట్టుమచ్చ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే బంధువులతో కానీ స్నేహితులతో కానీ మాట్లాడే సమయంలో ఆచితూచి వ్యవహరించాలని పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది. అందువల్ల ఎడమ వక్షస్థలం మీద పుట్టుమచ్చ ఉన్నవాళ్ళు ఎదుటి వారితో మాట్లాడే సమయంలో ఆచితూచి వ్యవహరించినట్లయితే జీవితంలో త్వరగా చక్కటి పురోభివృద్ధిని సాధించగలుగుతారు. మొత్తం మీద పరిశీలించి చూసినట్లయితే హృదయం మీద కానీ వక్షస్థలం మీద కానీ ఎక్కడ పుట్టుమచ్చ ఉన్నా సరే వాళ్ళందరికీ కార్యదీక్షత ఎక్కువగా ఉంటుంది. లౌకిక వ్యవహారాలలో చక్కటి సమయస్ఫూర్తి, తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. మంచి ఊహాశక్తి, లోకజ్ఞానం ఉంటాయి. అదేవిధంగా అఖండమైనటువంటి తెలివితేటలు, మేధా సంపత్తి కూడా ఉంటాయి. ధనవంతులైనటువంటి వ్యక్తుల ద్వారా జీవితంలో త్వరగా చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి, ధనవంతులైనటువంటి వ్యక్తులను స్నేహితులుగా మార్చుకొని జీవితంలో పైకి ఎదగటానికి హృదయం మీద పుట్టుమచ్చ ఉన్న వారికి ఆస్కారం ఎక్కువగా ఉన్నట్లుగా పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది. అదేవిధంగా ఊరువుల మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? ఈ విషయాన్ని పరిశీలించినట్లయితే పురుషులు ఎవరికైనా సరే కుడి తొడ మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే అటువంటి వ్యక్తులు మంచి ధనవంతులై తీరటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సమస్త భోగభాగ్యాలను అనుభవిస్తారు. మంచి బలశాలిగా అందరి చేత కీర్తించబడతారు. వీళ్ళకి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అనుకూలవతి అయినటువంటి భార్య లభిస్తుంది. కుడి తొడ మీద పుట్టుమచ్చ ఉన్న పురుషులు ఎవరైనా సరే స్త్రీ మూలక ధనప్రాప్తిని పొందటానికి ఆస్కారం ఎక్కువగా ఉన్నట్లుగా పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది. అదేవిధంగా కుడి తొడ మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి పురుషులు విదేశాలకు వెళ్ళటానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. విదేశాలకు వెళ్ళి విదేశాలలో కూడా విశేషమైనటువంటి రీతులలో ధన సముపార్జన చేసి విదేశాల్లో కూడా చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. సంఘంలో చక్కటి గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలను సిద్ధింపజేసుకొని అందరి చేత కీర్తించబడుతూ ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడపటానికి కుడి తొడ మీద ఉన్నటువంటి పుట్టుమచ్చ పురుషులకు ఎంతగానో సహకరిస్తుందని పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది. అదేవిధంగా ఎడమ తొడ మీద పురుషులకు పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో, ఇంకా పుట్టుమచ్చలకు సంబంధించినటువంటి రకరకాలైన ఆసక్తికరమైన విశేషాంశాలు ఏమిటో వచ్చే శుక్రవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికను తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన కార్యసిద్ధి ప్రక్రియలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకులు నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. జన్మ నక్షత్ర ఆధారంగా చంద్రుడి యొక్క స్వభావం తెలుస్తూ చంద్రస్వభావము, రాశి స్వభావము జాతకంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలో హస్తా నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారికి పాదాంశ బుధుడవుతాడు. దీనికే పండితాంశ అని పేరు. రాస్యాధిపతి బలం ఎంత ముఖ్యమో రాజ్యాధిపతి బలం కూడా అంతే ముఖ్యం. జ్యోతిష్ శాస్త్రంలో ప్రధానంగా 2 అంశాలు ముఖ్యంగా చూడాలి. ఒకటి రాస్యాధిపతి బలం. ఈ రాస్యాధిపతి బలము నక్షత్రము ద్వారా తెలుస్తుంది. ఈ 4 పాదాలు కన్యారాశిలోనే ఉన్నాయి. హస్తా నక్షత్రం 4 పాదములు కన్యారాశిలోనే ఉన్నాయి. ఇక్కడ 3వ పాదం మాత్రం మిథునాంశలో ఉన్నది. మిథునానికి బుధుడే అధిపతి, కన్యారాశికి బుధుడే అధిపతి. అంటే నక్షత్రం ఉన్నటువంటి రాశి కన్య, పాదము ఉన్న రాశి మిథునము. కన్యా మిథునయోర్బుధ నారాయణాధిపతి. సాక్షాత్తు మహావిష్ణుమూర్తి ఆధీనంలో ఉన్నటువంటి రాసులు 2 ఉన్నాయి. ఆ 2 మిథునము, కన్య. రాస్యాధిపతి బలంతో పాటుగా రాజ్యాధిపతి బలం కనుక తోడైతే జ్యోతిష శాస్త్రంలో ఆ వ్యక్తి లోకంలో విశేషంగా ప్రకాశిస్తాడు.
ప్రకాశం అంటే కీర్తి, పేరు, అదృష్టము, అధికారము, సంపద, హుందాతనము, హోదా ఇవన్నీ లభిస్తాయి. నక్షత్ర బలంతో పాటుగా పాదబలం ప్రధానంగా మనం గమనిస్తే 3వ పాదానికి పండితాంశ వచ్చింది. అధిపతి బుధుడైనాడు. బుద్ధి బలం విశేషంగా ఉంటుంది. మాట్లాడే మాటలో నేర్పు, ఓర్పు, యుక్తి ఈ 3 ఉంటాయి. నేర్పు ఉండాలి, ఎదటి వ్యక్తి రెచ్చగొడితే రెచ్చిపోకుండా ఓర్పు ఉండాలి. ధర్మాన్ని పరిరక్షించడం కోసమే ఉన్నటువంటి రాశి మిథునం. అధర్మం ధర్మం పైన యుద్ధం చేస్తూ ఉంటుంది. అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పరమాత్మ అప్పుడు మళ్ళీ వచ్చి ఆ అధర్మాన్ని సరిచేయటానికి ధర్మబోధ చేస్తారు. అదే భగవద్గీత. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు. అధర్మం ఎప్పుడు నశిస్తూ ఉండాలి, ధర్మం ఎప్పుడు విజయం వైపు ఉండాలి అంటే సత్యం వద, సత్యాన్ని మాట్లాడాలి. సత్యం తెలిసినా వాది బలమా వాదబలమా అని 2 ఉంటాయి శాస్త్రంలో. వాదించే పటిము ఉన్నప్పటికీ గ్రహబలం లేకపోవటం వల్ల సత్యం తెలిసినా దాన్ని మనం ప్రకటీకృతం చేయలేం. వాళ్ళ యొక్క వాదాన్ని మనం అంగీకరించవలసినటువంటి పరిస్థితి వస్తుంది. వాక్చాతుర్యం లేకపోవటం వల్ల, సామర్థ్యం లేకపోవటం వల్ల వాది బలమే గెలుస్తుంది, వాదబలం గెలవదు. పరమాత్మ ఉన్నాడని ప్రకృతి సిద్ధంగా అందరికీ తెలిసిన నిరూపించే సామర్థ్యం, శక్తి ఇదిగో హస్తా నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారి సొంతమై కూర్చుంది. రచనా సామర్థ్యం. అలాగే ఇక్కడ సాంకేతిక సామర్థ్యం కావాలి. ఏ పదం వాడి సత్యాన్ని నిరూపించాలి, ఏ వాక్యంతో భగవద్ ఆరాధన చేయాలి. ప్రతి వ్యక్తి భగవంతుడిని ఆరాధిస్తాడు. కానీ వేదపురుషులు, ఋషులు, మహర్షులు, మునులు, జ్ఞానులు మంత్రముల ద్వారా స్వామిని సేవిస్తారు. ఆ మంత్రములు వారికే అవి బోధించబడతాయి, వారి బుద్ధి మండలాల్లోంచి బయటకు వస్తాయి. ఆ క్రమంలో హస్తా నక్షత్రం 3వ పాదంలో జన్మించారా సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తితో సమానమై ఉంటారు వాళ్ళు. సత్యవాక్కులు ఉంటాయి. అందుకనే పండితాంశ, వ్యాపారాంశ ఇలాంటి పదాలు వాడటల్లా. పండితాంశ, పండిత లక్షణాలు. పండితులు అంటే సమదర్శన. ఇక్కడేదో వీరు వ్యాపారం చేసి సంపాదిస్తారంటల్లా. అన్ని వ్యాపారములని, బుద్ధి వ్యాపారములన్నిటినీ, ఇంద్రియ వ్యాపారములన్నిటినీ, లౌకిక వ్యాపారములన్నిటినీ చక్కబెట్టడానికై వచ్చినటువంటి విద్యావేత్తలు, మహాజ్ఞానులు అసలు ఇట్టే పట్టేస్తారు. ఏదైనా చిన్న వాక్యం చదివినా గుర్తుపెట్టుకుంటారు. చూడండి ఎంత గొప్ప విషయాలు. వ్యాసుల వారి తండ్రి గారైనటువంటి పరాశర మహర్షి చేత ఉపదేశించబడినటువంటి బృహత్పరాశర హోరాశాస్త్ర ఆధారితంగా చెప్పబడుతున్నటువంటి 98 అధ్యాయాలతో కూడినటువంటి జ్యోతిశాస్త్ర గ్రంథంలో నక్షత్ర అధ్యాయాన్ని మనం పరిశీలిస్తే ఇవి కనపడుతున్నాయి, విశేషాలు కనపడుతున్నాయి. మనం మంచి నక్షత్రంలో జన్మించామని తెలిస్తే చాలండి, ఆ భగవద్జ్ఞానం మనకు వచ్చేస్తుంది. కాల మహిమ తెలుస్తుంది. 2 అవసరం జ్యోతిష శాస్త్రరీత్యా: కాలము, ధర్మము. కాలాన్ని వినియోగించటం, కాలానికి బద్ధులై ఉండటం, కాల మహిమని, కాల జ్ఞానాన్ని అర్థం చేసుకోవటం. ఈ లక్షణాలు 3వ పాదంలో కనపడుతున్నాయి. అనేక భాషా నైపుణ్యము, అనేకమైనటువంటి భాషలు మాట్లాడతారు. ఇతరులకి సహాయం చేసే గుణం, ఇతరులని రక్షించే గుణం, అందరినీ ఆదరించే గుణం, ఆకర్షించే గుణం, అందరికీ నచ్చే గుణం వీరిలో ఉంటుంది. అందరికీ నచ్చుతారు, అందరికీ నాయకులుగా, ఆదర్శవంతులుగా ఉంటారు. కారణం రాస్యాధిపతి, రాజ్యాధిపతి ఇద్దరు ఒకళ్ళే అయ్యారు. పదాంశాధిపతి కూడా బుధుడే అవటం వల్ల ఇంకా విశేషమైనటువంటి బలం వీళ్ళకున్నది. వీరు ఏ విధంగా మరిన్ని శుభయోగాల్ని పొందబోతున్నారో రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యము యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం. చెవిలో చీము సమస్య. చెవిలో చీము స్రవించే సమస్య నివారణకు ప్రణామ ఉత్తనాసనం ఉపకరిస్తుంది. చెవి, ముక్కు, గొంతులో వచ్చే అనారోగ్య సమస్యల వల్ల చెవిలో ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది.
ఈ ఇన్ఫెక్షన్ వల్ల సున్నితమైన కర్ణభేరి దెబ్బతినే అవకాశం కూడా ఉంది. కర్ణభేరిని దెబ్బతీసే పదునైన పరికరాన్ని చెవిలో పెట్టి తిప్పటం వల్ల చెవిలో సమస్య ఏర్పడి ఇన్ఫెక్షన్ వృద్ధి చెందుతుంది. దీనివల్ల చెవి నుంచి చీము స్రవిస్తుంది. ఈ సమస్య నివారణకు ప్రణామ ఉత్తనాసనం ఉపకరిస్తుంది. నిల్చొని ముందుకు వంగాలి. ఈ స్థితిలో తల మోకాళ్ల మధ్య ఉంచాలి. 2 చేతులతో ప్రణామ ముద్రను ప్రదర్శించాలి. ఈ ఆసనం సాధన వల్ల చెవి, ముక్కు, గొంతు కండరాలు పటిష్టమవుతాయి. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. అశ్వత్థ వృక్షం రావి చెట్టు త్రిమూర్తి తత్వానికి సంబంధించింది. అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరటానికి నక్షత్ర రీత్యా ఆయా రాసుల వారు దానికి సంబంధించిన గ్రహచార రీత్యా కనుక చక్కటి ఆచరణీయమైనటువంటి ప్రదక్షిణాలు విధి విధానాలు కనుక చేసినట్లయితే అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరటమే కాకుండా ఆర్థిక పురోభివృద్ధికి చక్కటి రాచబాటను వేసిన వాళ్ళుగా అవటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. ఇక బుధుడు తత్వరీత్యా చూసినట్లయితే బుధుడు అధిపతిగా ఉన్న నక్షత్రాలు ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి. ఈ నక్షత్రాల కలిగినటువంటి వాళ్ళు తప్పనిసరిగా జన్మ నక్షత్రం గల రోజున పొలాల మధ్య ఉన్నటువంటి రావి చెట్టు కింద స్నానం చేయాలి. అంటే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి పొలాల మధ్యలో కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా అక్కడే స్నానాన్ని ఆచరించటం అనేటువంటిది చాలా విశేషవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. ఈ జన్మ నక్షత్రం గల రోజున పొలాల మధ్య ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరే స్నానం గనక ఆచరించినట్లయితే దృష్టి దోష ప్రభావాలు, అనేక బాంధవ్య రీత్యా సంభవిస్తూ ఉన్నటువంటి రుగ్మతలు, స్థిరచరాస్తుల్లో సంభవించేటువంటి ఉపద్రవాల నుంచి బయలుపడటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. జన్మ నక్షత్రం ఉన్న రోజున 3 రావి ఆకులు నీటిలో వేసి ఆ నీటిలో కూడా స్నానం చేయవచ్చు. రావి ఆకుల్ని తీసుకొచ్చి నీటిలో వేసి ఆ నీటితో స్నానం చేయటం కూడా జన్మ నక్షత్రం ఉన్న రోజున చేసినట్లయితే సర్వే సర్వత్రా అదృష్టకరమైనటువంటి ప్రభావం ఈ యొక్క వ్యక్తికి కలిగి తీరుతుంది అని శాస్త్రరీత్యా చెప్పినటువంటి విశేషాంశం. అలాగే ప్రతి బుధవారం జన్మ నక్షత్రం ఉన్న రోజున రావి చెట్టుకు 6 ప్రదక్షిణాలు చేయాలండి. జన్మ నక్షత్రం ఉన్నటువంటి రోజున రావి చెట్టుకు 6 ప్రదక్షిణాలు కనుక చేసినట్లయితే శారీరక రుగ్మతలు పటాపంచలైపోతాయి. రావి చెట్టుకు కొద్దిగా సుగంధ పరిమళ ద్రవ్యాన్ని పూసినట్లయితే చాలా చక్కటి యోగవంతమైనటువంటి వివాహాది శుభకార్యాలు, ఆర్థిక ఇక్కట్ల నుంచి బయలుపడటం, అనారోగ్య సమస్యలు లేకుండా ఉండటం, ఇవన్నీ కూడా బుధగ్రహ సంజాత తత్వంలో విరాజిల్లేటువంటి నక్షత్ర సంజాతకులు చేయవలసినటువంటి విశిష్ట తత్వంతో కూడినటువంటి పనులన్నమాట. అలాగే గురుగ్రహ ప్రభావజనితులు, గురుతత్వంలో విరాజిల్లేటువంటి అధిపతిగా ఉన్నటువంటి నక్షత్రాల వాళ్ళు, ఉదాహరణకి పునర్వసు, విశాఖ, అనురాధ. ఈ నక్షత్ర సంజాతకులు రావి చెట్టును ఏ విధంగా పూజ చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి. ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళు గురువారం రోజున రావి చెట్టు దగ్గరికి వెళ్ళి పసుపచ్చ గన్నేరు అని చెప్పేసి వస్తుంది. ఆ గన్నేరు పూలు స్వామివారికి అక్కడ రావి చెట్టు దగ్గర సమర్పించవచ్చు. గురువారం నాడు
పసుపుతో చేసినటువంటి నీటిని, అంటే నీటిలో కొద్దిగా పసుపు కలిపి రావి చెట్టు మొదట్లో ఆ పసుపు నీళ్లు తప్పనిసరిగా పోసి రావాలి. ఈ యొక్క గురుగ్రహ నక్షత్ర సంజాతకులు మాత్రమే పండినటువంటి పసుపు రంగు కలిగినటువంటి రావి ఆకులు కోసుకొని వచ్చి నీటిలో గనక వేసి స్నానం గనక ఆచరించినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన ప్రభావం ఈ సంజాతకులకు లభ్యపడుతుంది అని శాస్త్రం. రావి చెట్టు మొదట్లో గురువారం నాడు లేదా జన్మ నక్షత్రం రోజున ఆవ నూనెతో దీపారాధన చేయటం నరఘోష నివృత్తికి, ఆర్థిక పురోభివృద్ధికి, అనారోగ్య సమస్యల నివారణకు చాలా చక్కగా ఈ నక్షత్ర జాతకులకు ఈ యొక్క విధి విధానం సర్వే సర్వత్రా కూడా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే శుక్రగ్రహ ప్రభావజనితులు ఉంటారు. భరణి, పూర్వ ఫల్గుణి, శుక్రుడు అధిపతిగా ఉన్నటువంటి నక్షత్రాల వాళ్ళు. ఉదాహరణకి భరణి నక్షత్రం, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ, ఈ నక్షత్ర సంజాతకులు జన్మ నక్షత్రం రోజున రావి చెట్టు కింద స్నానం చేయటం చాలా ఉత్తమోత్తమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తుంది సుమా. అలాగే రావి చెట్టుకు జన్మ నక్షత్రం రోజున ఆవు పాలు సమర్పించాలండి శుక్రగ్రహ ప్రభావజనితులు అందరూ కూడా. ప్రతి శుక్రవారం రావి చెట్టుకు 7 ప్రదక్షిణాలు చేయటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. ఈ యొక్క శుక్రగ్రహ ప్రభావజనిత నక్షత్రానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా జన్మ నక్షత్రం ఉన్నటువంటి రోజున రావి చెట్టుకు 7 తెల్లని పూలు సమర్పించినట్లయితే అనుకున్న కోరికలు నెరవేరటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది సుమా. ప్రతి శుక్రవారం కూడా రావి చెట్టు దగ్గరికి వెళ్ళి పటిక బెల్లం, తీయగా ఉండేటువంటిది, ఆ పటిక బెల్లం నైవేద్యంగా సమర్పించాలి. అలా గనక చేసినట్లయితే ఉద్యోగ వృత్తుల్లో ఉత్తమోత్తమైనటువంటి ప్రభావం, వ్యాపార రంగంలో అభివృద్ధికరమైనటువంటి ప్రభావం, ఆ త్రిమూర్తి తత్వంలో వెలుగొందేటువంటి ఆ రావి చెట్టు నుంచి ఒక విధమైన దివ్య శక్తి సంపన్నత ఈ జన్మ నక్షత్ర రాశుల వారికి పనిచేసి తీరుతుంది సుమా. శని, రాహు, కేతువుకు సంబంధించిన గ్రహ నక్షత్ర సంజాతకులు రావి చెట్టును ఏ విధంగా ఆరాధన చేయాలో రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకు ఉపకరించే యోగాసనాలు ఏమిటో చూద్దాం. చెవిలో చీము స్రవించే సమస్య నివారణకు ఏకపాద శీర్షాసనం కూడా ఉపకరిస్తుంది. ఏకపాద శీర్షాసనం సులువుగా చేయటానికి ఎంతో సాధన అవసరం. నిపుణుల పర్యవేక్షణలోనే ఈ ఆసనాన్ని అభ్యాసన చెయ్యాలి. ముందుగా శీర్షాసనం వెయ్యాలి. అంటే తలను క్రిందకు, కాళ్లను పైకి ఉంచాలి. 2 చేతులతో తలను ఆధారంగా బంధించి పట్టుకోవాలి. ఈ స్థితిలో ఓ కాలును పైకి నిటారుగా ఉంచి మరో కాలుని నేలకు తాకించాలి. ఈ ఆసన సాధన వల్ల చెవి అంతర్గత కండరాలకు రక్త ప్రసరణ బాగా జరిగి ఆ కండరాలలో ఏర్పడే సమస్యలు నివారణ చెందుతాయి. తద్వారా చెవి నొప్పి, చెవి నుంచి చీము స్రవించే సమస్య నివారణ అవుతుంది.